ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, మేము వరంగల్ నుండి దాదాపు 370 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్లో ఉన్నటువంటి చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి బయలుదేరాం. అక్కడికి వెళ్ళడానికి మేము ఏటూరు నగరం దాటి వయా భూపాలపట్నం, గీదం ద్వారా చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి చేరుకున్నాం. ఈ రూట్లో చాలా వరకు అడవి మార్గం ఉంటుంది, చాలా బాగుంటుంది. మధ్య దారిలో మాకు సన్ హెంప్ తోట కనపడింది ఫ్రెండ్స్. దాని దగ్గర కొన్ని వీడియోస్ తీసుకొని బయలుదేరాం. మేము జగదల్పూర్ రీచ్ అయ్యేసరికి నైట్ అయ్యింది. అక్కడే ఒక హోటల్లో రూమ్ తీసుకుని నైట్ స్టే చేసాం. ఇక్కడ చాలా హోమ్ స్టేలు ఉన్నాయి. సుమారు 1000 రూపాయల నుండి 5000 వరకు ఛార్జ్ చేస్తారు. మార్నింగ్ లేచి వాటర్ ఫాల్ చూడడానికి బయలుదేరాం. జలపాతం దగ్గరికి వెళ్ళగానే 30 మీటర్ల ఎత్తు నుండి జారిపడే నీటి శబ్దం వినపడుతుంది ఫ్రెండ్స్. పర్యాటకుల కోసం అక్కడి ప్రభుత్వం జలపాతం చూడడానికి వ్యూ పాయింట్స్ ఏర్పాటు చేసింది. అక్కడ మేము కొన్ని వీడియోలు మరియు ఫోటోలు దిగాం ఫ్రెండ్స్. ఇక్కడి నుండి జలపాతానికి వెళ్ళడానికి సుమారు 150 మెట్లు దిగాల్సి ఉంటుంది. ఆ దారి మధ్యలో పర్యాటక శాఖ వారు నేచర్ ట్రైల్స్ అని అందమైన ఆకారాలతో చెట్లతో అలంకరించి అలసిపోయి వచ్చే పర్యాటకులకు కనువిందు చేస్తున్నారు. మెట్లు మొత్తం దిగాక బోటింగ్ పాయింట్కు వెళ్ళడానికి దారి కొంచెం రాళ్లతో కూడి ఉంటుంది. అక్కడికి వెళ్ళాక రకరకాల సైజుల పడవలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో వ్యక్తికి 50 రూపాయల చొప్పున తీసుకొని పడవ నిండగానే తీసుకెళ్తారు. కానీ మేము ఇద్దరమే ఉన్నాం కావున ప్రశాంతంగా వెళ్దామని 6 వ్యక్తులు వెళ్ళే పడవ తీసుకొని వారికి 300 రూపాయలు చెల్లించాం. మా ఇద్దరినే తీసుకొని వెళ్ళాడు. పడవ జలపాతానికి దగ్గరగా తీసుకెళ్తాడు. ఆ దృశ్యం మైమర్చిపోయే విధంగా ఉంటుంది. పడవ ప్రయాణం అయ్యాక ఒడ్డున ఆగి మేము కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకున్నాం. అటు డ్రోన్ షాట్స్ చూసి మీరు కూడా ఆనందించండి.
ఇక్కడి నుండి పైకి మెట్లు ఎక్కాక రోడ్డుకు అటు ఇటు వైపులా చాలా రకాల చేతి తయారీ వస్తువులు అమ్ముతున్నారు. అందులో ఇనుముతో చేసినటువంటి గృహాలంకరణ వస్తువులు చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. మరియు చెక్కతో చేసిన వస్తువులు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడి నుండి బయలుదేరి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేంద్రీ గుమర్ వాటర్ ఫాల్స్కి బయలుదేరాం. అక్కడికి వెళ్ళాక చూస్తే అక్కడ వాటర్ ఫాల్స్ ఏవి కూడా లేవు. మేము అక్కడ లోయలను చూసి నెక్స్ట్ ప్లేస్కి బయలుదేరాం. ఇక్కడి నుండి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్సూర్ అనే ప్రాంతానికి బయలుదేరాం. దారి మధ్యలో దట్టమైన అడవి కనబడగానే కార్ దిగి కొన్ని ఫొటోస్ మరియు వీడియోస్ తీసుకున్నాం. బార్సూర్కి చేరుకున్నాం. బార్సూర్లోని వినాయకుని గుడి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఒక ప్రాచీన ఆలయం. ఇది 10వ శతాబ్దంలో నిర్మించబడింది. గణపతి విగ్రహం విస్తారమైన శిల్పకళతో సుమారు 8 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి నుండి పక్కనే ఉన్నటువంటి మామా బాంజా ఆలయానికి వెళ్ళాం. ఇది ఒక శివాలయం, చాలా పురాతన కట్టడాలతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుండి బయలుదేరి మేము దారి మధ్యలో ఉన్నటువంటి గీదం అనే ప్లేస్లో గణపతి రెస్టారెంట్ వద్ద ఆగి భోజనం చేశాం. ఈ హోటల్ వాళ్ళు చాలా రుచికరమైన మరియు శుభ్రమైన భోజనాన్ని అందించారు. భోజనం చేశాక మేము 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న దంతేశ్వరి మాతా టెంపుల్కి వెళ్ళాం. దంతేశ్వరి దేవాలయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలోని దంతెవాడలో ఉంది. ఇది 14వ శతాబ్దంలో నిర్మించబడిన ఒక ప్రసిద్ధ హిందూ ఆలయం. ఈ ఆలయం దంతేశ్వరి దేవికి అంకితం చేయబడినది. ఆమెను మావలి ప్రజలు శక్తి స్వరూపిణిగా కొలుస్తారు. ఇక్కడితో మా ఛత్తీస్గఢ్ టూర్ ముగిసింది. మేము బస్తర్ నుండి వరంగల్కి బయలుదేరి రాత్రి వరకు చేరుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.